2024 సంవత్సరం 2024-25 సంవత్సరంలో మామనార్లో ఉన్న ప్రతి జర్నలిస్టు సొంత ఇంట్లో ఉండాలన్నది ప్రధానంగా సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఈ మేరకు మనం ఎమ్మెల్యేకి ఇప్పటికే ప్రతిపాదనలు ఇచ్చినాం. ఈ సంవత్సరం వచ్చే ప్రెస్ మీడియా అకాడమీ పాలసీలో యూట్యూబ్ ఛానళ్ళకు కూడా అక్రెడిటేషన్ ఇచ్చే విధంగా పాలసీని రూపొందించాలని కూడా మేము ఖచ్చితంగా ఫెడరేషన్ తరఫున కోరుతాము. అయితే నేను మెంబర్గా ఉన్నా ఖచ్చితంగా అంటే పని వర్కింగ్లో ఉన్న వాళ్ళు చట్టాలు ఏమున్నా నిబంధనలు ఏమున్నప్పటికీ వర్కింగ్ జర్నలిస్టులుగా ఉన్న ప్రతి ఒక్కరికి అక్రెడిటేషన్ అనేది వచ్చే విధంగా గతంలో అనేక మందికి ఇండిపెండెంట్ కార్డులు అంటే అనేక పత్రికల్లో అవకాశం లేనప్పుడు ఇండిపెండెంట్ కార్డులు కూడా రూల్ ప్రకారమే ఇప్పించడం జరిగింది. ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్కి అదే అథెంటిక్గా జియోలోనే మార్పు తీసుకొచ్చి యూట్యూబ్ ఛానల్లో కూడా అవకాశం రావాలనేది మరొకసారి వీలైతే ప్రెస్ అకాడమీ చైర్మన్ కూడా ఒక వినతి పత్రం ఖచ్చితంగా ఇస్తాం. ఈ మధ్యనే మనం సుప్రీంకోర్టులో మన హైకోర్టులో కేసు అందరం కలిసి మహబూబ్నగర్ జిల్లా తరఫున కేసు వేయడం జరిగింది. దాంట్లో ఏమొచ్చిందంటే చిన్న పెద్ద మీడియా మధ్యంతర ఇట్లాంటి తేడాలు వర్గీకరణ ఇష్యూ వద్దని హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి 13 జర్నలిస్టులే కారణం. 13 జర్నలిస్టులనే కేసు వేసినాం. ఆ రిజల్ట్ కూడా 6 ఏళ్ళు సమయం పడింది, అయినా వచ్చింది. సార్ అది ఏ మేరకు అమలు అవుతుంది లేదా కానీ ఇక్కడైతే నేను ఖచ్చితంగా ఆ మేరకు అమలు చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని తెలియజేస్తాను. గోపాల్ మాట్లాడాలి. ఈరోజు జిల్లా కేంద్రంలో డాక్టర్ బండి విజయ్ కుమార్ అన్నగారి జన్మదిన వేడుకలు జిల్లాలోని జర్నలిస్టులు అందరూ కూడా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా బండి విజయ్ కుమార్ అంటేనే ఉమ్మడి జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా ప్రత్యేకమైనటువంటి పేరు ప్రత్యేకతలు కలిగిన వ్యక్తి. ఈ జర్నలిజం వృత్తిలో దాదాపు డాక్టరేట్ పొందిన వ్యక్తుల్లో అత్యంత గౌరవప్రదమైనటువంటి వ్యక్తి మనం బండి విజయ్ కుమార్గా మనం గుర్తించాలి. ఎందుకంటే రకరకాల పేర్లతో ఏవేవో చేస్తూ కూడా జర్నలిజం వృత్తి కానటువంటి వాళ్ళు కూడా రకరకాల వృత్తిలో ఉంటున్నారు. కానీ జర్నలిజాన్ని నమ్ముకొని జర్నలిజం చేసి నేడు జర్నలిస్టులకు అందరికీ ఆ జిల్లా కేంద్రంలో కానీ లేదంటే ఉమ్మడి జిల్లాలోనే అందరికీ అందుబాటులో ఉండి జర్నలిస్టుల సమస్యలపైన ఒక యూనియన్ నేతగా యూనియన్ ఎస్టాబ్లిష్ చేసి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నేడు కొనసాగుతూ అనేక సమస్యలపైన నేటి వరకు జర్నలిజం వృత్తిలోనే కొనసాగుతూ జర్నలిస్టుల పక్షాన ఉన్నాడు అంటే అది మన అందరికీ కూడా శుభపరిణామంగా మన జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు దక్కిన ప్రత్యేకంగా గౌరవంగా మనం కొనియాడాలి. ఈరోజు ఎన్నో వ్యాపారాలు చేసుకుంటూ సొంత అవసరాల కోసం దూరంగా ఉన్నటువంటి వాళ్ళను మనం యూనియన్లో లీడర్లను చూస్తూ ఉన్నాం. కానీ అట్లా కాకుండా అన్నా నాకు ఈ సమస్య ఉంది, ఈ పరిష్కారం కోసం మీ దగ్గరికి కలవాలంటే ఎంతో ఆప్యాయతగా చిరునవ్వుతో నవ్వుతూ మన అందరికీ అందుబాటులో ఉంటూ ఈరోజు బండి విజయ్ కుమార్ అన్న మనకు జిల్లా కేంద్రంలో అందరికీ ఉమ్మడి జిల్లాలోని జర్నలిస్టులు అందరికీ ప్రత్యేకమైనటువంటి అంటే దగ్గరతో ఉండి సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి బండి విజయ్ కుమార్ సార్ అని మనం గుర్తించాలి. ఏదేమైనా కూడా ప్రతి జర్నలిస్టులకు వచ్చిన సాధక బాధకాలు కూడా ప్రత్యేకంగా వింటూ అనేక సమస్యలను పరిష్కారం చూపిస్తూ తమ వంతు సహకారం అనేది కాకుండా అందరినీ పిలుచుకొని తమ వంతుగా పాత్రలో అందరిని ఇన్వాల్వ్ చేస్తూ ఒక యూనిట్గా చేస్తూ ఒకరికి సమస్య వస్తే అందరం కలిసి రావాలనేటువంటి ఆలోచనలు నిరంతరం చేస్తున్నటువంటి బండి విజయ్ కుమార్ అన్న ఆయుర ఆరోగ్యాలతో ఈ నేటి 50వ జన్మదిన వేడుకలు ఇంకా రాను ఆయుర ఆరోగ్యాలతో తన కుటుంబ సభ్యులతో జీవితాంతం గడిపేలా మనందరి మధ్యలో ఉంటూ మరింత మనకు ఉత్సాహవంతమైనటువంటి వాతావరణంలో జర్నలిజంలో మెలుకులు కానీ ఇతరత్ర అంశాలు కానీ ఎప్పటికప్పుడు సూచనలు సలహా ఇస్తూ మార్గదర్శకంగా ఉన్న బండి విజయ్ కుమార్ అందరికీ మన TWJF జిల్లా కార్యదర్శిగా ఎం గోపాల్ అందరి నుంచి ఉమ్మడి జిల్లా నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అన్న ఆధ్వర్యంలో గత సంవత్సరాల నుంచి కూడా మనం డబుల్ బెడ్రూమ్ సమస్యల మీద మనం వెనుక ముందు అవుతూ రానటువంటి జర్నలిస్టులు
డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పట్టాలు రానటువంటి జర్నలిస్టుల కోసము, అక్రిడేషన్ల కోసము అనేక పోరాటాలు చేసిన సందర్భాలు ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులకు అందరికీ తెలిసిన విషయమే. ఇంకా రానటువంటి వాళ్ళ కోసం కూడా డబుల్ బెడ్రూమ్ అంశాలు కానీ, ఇంకా ఏ ఇతరాత్ర అనారోగ్య సమస్యలు కానీ, లేదంటే ఇతరాత్ర సమస్యల మీద కూడా ఢిల్లీ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అనేక సమస్యలు అన్న ఆధ్వర్యంలో మనం పోరాటాలకు పిలుపునిచ్చిన సందర్భంలో ముందుకు కదిలాం. అన్న వెంటనే మనందరం కూడా ఉండి ఆ అన్నకు వెన్ను